సార్ సార్ మీరు మా అన్నయ్య గురించి అండి. కాంచి తను చాలా చాలా సంవత్సరాల నుంచి తన డ్రీమ్ ఇది, తన కళ డైరెక్టర్ అవ్వాలని. ఇన్నాళ్ళకి నెరవేరింది. చాలా చాలా సంతోషం ఉంది కాంచన. ఐ హోప్ నువ్వు చాలా చాలా బాగా తీసుంటావని నేను నమ్ముతున్నాను. ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలి నీ కోసం, ముఖ్యంగా నీ కోసమే. అండ్ పేరు రావడంతో పాటు నేను నమ్మి ఈ డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ షో టైం టైటిల్ చాలా బాగుంది కాంచన. అండ్ ఫస్ట్ లుక్ చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా సినిమా ఎక్కడ మిస్ అయిపోతామని అందరికన్నా ముందు వచ్చేసిన ఇద్దరు కనపడుతున్నట్టుగా ఉంది దాంట్లో. అదే ఆతృత మా అందరికీ కలగాలని, అంటే ఏ ఆతృత అయితే సినిమాకి వెళ్తామో అంతే అద్భుతంగా సినిమా ఫైనల్ ఎండ్ దాకా చూసి చాలా సంతోషం పడాలని కోరుకుంటున్నాను. నేను అలా ఉండాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ కాంచన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సార్ బిఫోర్ యూ లాంచ్ ద ట్రైలర్, అంటే అయిపోయిన తర్వాత మాట్లాడతారా ముందు మాట్లాడతారా? సో చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాము. అండ్ బిఫోర్ ఒక చిన్న క్వశ్చన్, సేమ్ క్వశ్చన్, మీరు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తారు? నువ్వు అనవసరంగా అడిగావు, ఇప్పుడు ఉంది నీకు. నేను సినిమా చూడడానికి తప్ప ఇంకెందుకు అది వెళ్ళాను? నువ్వు పోయి ఎవరిని అడిగావు? సినిమా చూడడానికి మాత్రం వెళ్తాను. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. మీరు సినిమా చూడడానికి వెళ్తారు కానీ అందరూ హీరో హీరోయిన్ చూస్తుంటే మీరు మాత్రం ఏ ఫ్రేమ్లో ఎక్కడ ఏముంటుంది, ఏ యాంగిల్ కరెక్ట్ ఉంది అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటారా? లేదు, అది సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాని ఒకటే చూస్తాను. యాక్చువల్గా హీరో హీరోయిన్ అలా పర్టికులర్గా ఒక యాంగిల్ కానీ, ఒక కెమెరా యాంగిల్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఏం చూడను. సినిమా యాక్చువల్గా అలా చూసానంటే సినిమా బాగాలేదని. సినిమా బాగుంటే జస్ట్ సినిమాని ఒకటే చూస్తాం. సినిమా బాగోపోతే అప్పుడు ఇంక పక్కనే ఉన్నాయి, వెనకాల ఎవరున్నాయని చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆన్సర్. సో లాంచ్ ఓకే, ప్లీజ్ లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ షో టైమ్. అందరికీ నమస్కారం అండి. బిఫోర్ ఐ కమ్ టు ద ట్రైలర్కి వచ్చే ముందు ఆల్ ద బెస్ట్. రామా రీల్స్ ప్రొడ్యూసర్ గారికి ఫస్ట్ వెంచర్ స్టార్ట్ చేశారు. ఆయన్ని నిన్న కలిశాను. ఆయన స్టార్ట్ చేస్తున్న, ఇన్వెస్ట్ చేస్తున్న రకరకాల ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఇట్ వాజ్ చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నాయి ఆయనకి. సో అండ్ సినిమాల్లో మా అన్నయ్య సినిమా ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఐ ఆబ్వియస్లీ హోప్ ఆల్ ది బెస్ట్ ఫర్ మై ఓన్ రీజన్స్. మా ఫ్యామిలీస్లో మేము 13 మంది కజిన్స్ అండి. పెద్దన్న అందరికన్నా హెడ్. బట్ నెక్స్ట్ చాలాసార్లు చెప్పాను నేను ఇంటర్వ్యూలో, పెద్దన్న కింగ్ లాగా అయితే పక్కన మినిస్టర్ లాగా కాంచన్ ఉంటాడు. పెద్దన్న కలవాలన్నా కూడా మా కాంచన్ ఉంటాడు మధ్యలో. మా అందరికి భయం చిన్నప్పటి నుంచి కాంచన్ అంటే. ఎక్కువ తిట్టేవాడు, ఏమన్నా తప్పు చేస్తే నిర్దాక్షిణ్యంగా తిట్టేవాడు. అండ్ షో టైం వెంటనే నాకు ఇమీడియట్గా సింక్ అయిందంటే షో టైంకి మాకు బాగా లింక్ ఉందండి. చిన్నప్పుడు నెలకు ఒకసారి పంపించేవారు సినిమాకి, నెలకో 2 నెలలకో కూడా సరే గుర్తులేదు. చాలా రేర్గా వచ్చేది సినిమా ఛాన్స్. సో సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి అందరికీ. సో కరెక్ట్గా సినిమాకి బయలుదేరే ముందు ఇంకో కజిన్ ఉండేవారండి, రాజన్న. సో అందరం బయలుదేరి సినిమాకి కరెక్ట్గా బయలుదేరుతున్న టైంలో మా రాజన్న బాత్రూమ్కి బయలుదేరేవాడు అండి. ఇమీడియట్గా మా కాంచన్కి విపరీతమైన కోపం వచ్చేది. బండ బూతులు తిట్టుకుంటూ ఉండేవాడు, దారంతా తిడతా ఉండేవాడు. సినిమా థియేటర్కి వెళ్ళి ఈడు వస్తాడో రాడో, ఎదవా ఈడితో ఎప్పుడు పెట్టుకోకూడదు, అసలు ఎందుకు వస్తాడని చెప్పి తిడతా ఉండేవాడు. సో షో టైం అన్నది మాకు చాలా చాలా చిన్నప్పటి నుంచి ఒక టెన్షన్ అండ్ ఎక్సైట్మెంట్ రెండు కలిపిన ఫీలింగ్స్ అసోసియేట్ అయిన నేమ్ అది. షో టైం మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక అడిగిన వెంటనే అది గుర్తొచ్చింది. అండ్ మా అందరికన్నా, మా కుటుంబంలో అందరికన్నా ఎక్కువ నాలెడ్జబుల్, ఎక్కువ మెమరీ, మా చిన్నప్పుడు సంఘటనలు కూడా మేము మర్చిపోయిన ఏమన్నా ఉంటే మాకు గుర్తు చేసేది కాంచన. నాలెడ్జ్ ఏ విషయం గురించైనా, ఎనీ టాపిక్, ప్రపంచంలో ఎనీ సబ్జెక్ట్, అంటే ఏదైనా ఒంట్లో బాగోలేకపోతే ఏదైనా శరీరంలో పార్ట్, దానికి మెడికల్ నేమ్స్ ఏంటి, దానికి ఎందుకు తప్పు వస్తుంది, దానికి తీసుకోవాల్సిన మెడిసిన్ ఏంటి, అలాంటి ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే ఇన్ఫైనైట్ నాలెడ్జ్ అండి తనకి.
సర్వజ్ఞుడు అని పేరు పెట్టుకున్నా. అంటే ప్రతిదీ ఈ నోస్ ఎవ్రీథింగ్ అని మా ఇంట్లో పెట్టుకున్న పేరండి. అండ్ నాకు ఇంకోటి అంటే నేను చెప్పలేదు కానీ చాలాసార్లు చెప్పలేదు కానీ ఎర్లీ టీన్స్లో టీనేజ్లో నేను పెద్ద సినిమా హీరో అయిపోదాం అనుకున్నాను. ఎలా అయిపోవాలో తెలీదు, బట్ అయిపోవాలనుకున్నాను. అండ్ అయిపోవాలని చెప్పి నేను చేసేది ఏంటంటే ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరులో కూర్చొని పూజలు అవి చేస్తూ ఉండేవాడిని. సో ఎలా అవుతామని తెలియదు, ఏం తెలియదు, బట్ ఏదో అయిపోతామన్న దీంట్లో గుడ్ నమ్మకంలో ఉంటే అది బయటికి ఎవరికన్నా చెప్పాలంటే సిగ్గు, మళ్ళీ సినిమా హీరో అవ్వాలని అని ఉందంటే చెప్పడానికి సిగ్గుగా ఉండేది. సో ఒకసారి కాంచన నన్ను కూర్చోబెట్టి ఏరా అసలు నువ్వేంటి లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నాను అడిగాడు. అంటే అది సినిమాల్లో కొంచెం హీరో అదని. అంటే ముందు దాన్ని నవ్వకుండా తిట్టకుండా, అంటే చిన్నప్పటి నుంచి తిట్టి కంచిన ప్రతిదానికి తిట్టి కంచిన తిట్టకుండా, సరే హీరో అవుదాం అనుకుంటున్నావు కదా, ఆ పల్లెటూరులో కూర్చొని నువ్వు ఎలా హీరో అవుదాం అనుకుంటున్నావు, హీరో అవ్వాలంటే ఎక్కడైతే నీకు హీరో ఛాన్స్లు వస్తాయి ఎక్కడ కదా ఉండాలి, నువ్వు పల్లెటూరులో కూర్చొని ఏం చేస్తావు, ఏం పని చేస్తున్నావు, పోనీ హీరో అవడానికి నువ్వేం పని చేస్తున్నావు చెప్పాను. ఆబ్వియస్లీ ఆన్సర్ లేదు. సో హీ వాజ్ మై గైడ్. నువ్వు జీవితంలో ఏదన్నా అవ్వాలనుకో, నువ్వు సినిమా హీరో అవ్వాలనుకో ముందు సినిమాల్లోకి వచ్చి పని చేయి, అక్కడెక్కడ కూర్చొని పల్లెటూరులో తిరగడం కాదని చెప్పి నన్ను మళ్ళీ మెడ్రాస్ రప్పించి మళ్ళీ సినిమాల్లో జాయిన్ అవ్వడానికి కారణం అయ్యాడండి. సో హీ వాజ్ మై గైడ్. సో అలాంటి కాంచన వి ఆల్ నో, మా అందరికన్నా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న కాంచన ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలి, బట్ నెవర్ టూ లేట్. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ షో టైంతో అవుతున్నాడు. అండ్ నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏం సబ్జెక్ట్ తీసుకుంటాడు, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటాడు, ఎలా డీల్ చేస్తాడు. ఎందుకంటే నేను చేసిన సినిమాలన్నింటినీ హీ కెన్ క్లియర్లీ రిప్ అపార్ట్ అండ్ షో ఏం మిస్టేక్లు, ఎక్కడెక్కడ మిస్టేక్లు చేశాను, ఏ విధంగా చేశాను, ఏ విధంగా చేసి ఉంటే బాగుంటుంది అనేది చాలా క్లియర్గా చెప్తారు తను. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఏ సబ్జెక్ట్ తీసుకుంటాడని చెప్పి. అండ్ థ్రిల్లర్ తీసుకున్నాడు. నాకు ఫస్ట్ పోస్టర్ చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది షో టైం, ఫర్ ఆబ్వియస్ రీజన్స్. షో టైం కంచన్తో నాకున్న రిలేషను ఆర్ షో టైంతో మాకున్న రిలేషను, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ జస్ట్ సినిమాలోకి ఎంటర్ అవుతున్న ఇద్దరు ఆబ్వియస్లీ కపుల్, హీరో హీరోయిన్. వాళ్ళు చూడండి మనకు కనపడుతుంది ఎదురుగున్న సీట్ మీద ఉన్న బ్లడ్ స్టెయిన్స్, రక్తపు మరకలు. సినిమా సీట్ల మీద రక్తపు మరకలు చూడడం. సో ఇట్ వాజ్ క్వైట్ థ్రిల్లింగ్. నాకు ఫస్ట్ ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో వస్తున్న వందల సినిమాల్లో ఫస్ట్ లుక్తోనే ఈ సినిమా అట్లీస్ట్ అంటే అబ్బో అద్భుతంగా ఉందని కింద మీద దొల్లిపోయినా ఈ సినిమా ఏంటి ఏదేదో ఇంట్రెస్టింగ్గా ఉందన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఆడియన్స్ ఆడుకున్న వందల వేల ఆప్షన్స్లో మనం తీసిన సినిమాకి రారు. సో ఫస్ట్ లుక్లోనే ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేశారు విత్ ద పోస్టర్. సో అండ్ కంటిన్యూడ్ విత్ టీజర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ ఏంటి ఈ క్వశ్చన్ అడుగుతుంటే ఎందుకు వస్తారని అడుగుద్దేంటి, సినిమా కాకపోతే ఇంకెందుకు వస్తారని కొంచెంసేపు చిరాకు పడ్డాను. బట్ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. సినిమా ఎగ్జాక్ట్లీ లైక్ మనం గమనించంగానే అంటే పట్టించుకోగానే సినిమాకి రకరకాల రీజన్స్కి వస్తారు. బట్ వెనకాల ఆ కాళ్ళు చేతులు కట్టేసిన అమ్మాయి వెరీ ఇంట్రీగింగ్, ఏదో ఉంది అన్నది. ఎగ్జాక్ట్లీ టీజర్ ఎలా అయితే ఉండాలో అలా ఉంది టీజర్. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను, ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నాను, సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ విష్, ఐ హోప్, ఐ ప్రే అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద ఫిల్మ్ టు బి అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఒక విషయాన్ని మీకు అంటే యు ఆర్ ఏ జీనియస్, మళ్ళీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు లాలీపాప్ ఓపెన్ చేసినప్పుడు మాకు పాప్కార్న్ రాజమౌళి చెప్పినట్టు కాంచి ఎప్పుడో తనకున్న నాలెడ్జ్కి ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, బట్ దేనికైనా ఒక టైం ఉంటుంది. ఈ షో టైం అనేది తనకి షో టైం, తన టాలెంట్కి షో టైంగా నేను భావిస్తూ ఆల్ ద బెస్ట్ కాంచి అండ్ ప్రొడ్యూసర్ సుధీర్ గారు. నేను అంటే మ్యూజిక్ గురించి ఏమన్నా, మ్యూజిక్ సినిమాకి కథ ఏం డిమాండ్ చేస్తూ అది ఇవ్వడమే నా కర్తవ్యం. బట్ సినిమా గురించి చెప్పాలంటే నేను చాలాసార్లు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను వెళ్ళే కారుకి ఎదురు వెళ్తున్న కారుకి కనీసం ఒక 30 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయవయ్యా అని మా డ్రైవర్తో చెప్తుంటానండి. లేదండి మధ్యలో దూరిపోతారు, దగ్గర నెక్ టు నెక్ వెళ్ళడమే కరెక్టు అంటాడు డ్రైవరు. లేదా అతను సడన్ బ్రేక్ ఇస్తే మనం వెళ్ళి గుద్దుతాం కదా,
కొంచెం డిస్టెన్స్ ఇయ్యి, అది పద్ధతి అది అంటే సరే 30 feet డిస్టెన్స్ మెయింటైన్, 30 40 20. సడన్గా ఒక బైక్ వేసుకుని ఒకడు ఎవడో ఇట్లాగ మా మధ్యకి దూరి మళ్ళీ ఇట్లా 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 ఎస్ కర్వ్ చేసుకుంటూ ర్యాష్గా వెళ్ళిపోతాడండి. ఇప్పుడు నాకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే, నాకు సాధారణంగా మామూలుగా నా పని నేను చేసుకోవడం తప్ప, వాడిని చేసి పట్టుకుని కారు ఆపి కారు పట్టుకుని చెప్పు తీసుకుని ఎలా పెడా తన్నాలనిపిస్తుంది. నాకు ఏ ఫీలింగ్ అయితే ఉందో ఈ ఫీలింగే ఈ సినిమాకి హీరో, ఈ ఫీలింగే ఈ సినిమాకి విలన్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే అందరికీ నమస్కారం అండి. సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తాం? 3 ఆన్సర్స్ నేను ఇచ్చినాయి. నా ఆన్సర్స్ విని కాంచి గారి ట్రైలర్ కట్ చేసినట్టుంది, ఎందుకంటే మిగతా ఆ క్యారెక్టర్స్ అందరూ ముందున్నారు. కానీ దట్ వాజ్ జస్ట్ ఎ జోక్. నేను వెళ్ళేది రాజమౌళి గారు చెప్పినట్టు కేవలం సినిమా చూడటానికి మాత్రమే. చాలాసార్లు కూడా ఇక్కడ నేను రాఘవేంద్రరావు గారి థియేటర్కి టోపీ వేసుకుని ఒక్కడనే వెళ్ళిపోతాను. నేను పొద్దున వన్ డే మార్నింగ్ షో అప్పుడప్పుడు అమ్మాయి కాదండి, నా డ్రైవర్ని పక్కన పెట్టుకుంటానంటే అంతే. ఈజ్ ఆల్వేస్ మై డేట్. సో షో టైమ్ అనే ట్రైలర్ వాజ్ ఫ్యాంటాస్టిక్ అండి, ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పుడు మిగతా సినిమాలతో పోలిస్తే ఇట్ జస్ట్ స్టాండ్స్ అవుట్ సో మచ్. ఇప్పుడు తెలుగు సినిమాల్లో the way it was cut, the way it was shot, music, everything. And I'm looking forward to it. కాంచి గారు నాకు చాలా బాగా తెలుసు, కానీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని కాంచి గారు అని పిలవను, కాంచనా అని పిలుస్తానండి. ఫోన్లో మార్చేసుకుంటాను నేను. బట్ ఐఎమ్ అ బిగ్ వెల్ విషర్, సో ఇస్ మై ఫ్యామిలీ, అండ్ ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ as far as ప్రొడ్యూసర్ గారు జాన్ సుధీర్ గారు, ఇప్పుడు నాట్ గోన్ టాక్ అబౌట్ ఇట్ టూ మచ్. ఆయన నేను ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా అయిపోయింది. సో హీ అండ్ ఐ ఆర్ co-producing my next film, and you'll see more of that in the next function. But I'm wishing both of them all the best.